జోగి రమేష్ గారు కూడా బయట చెప్పాడు, ఏమయ్యా మీ ఇంటికి కరకట్ట మీదకి వచ్చానని చెప్పి నన్ను తప్పుడు కేసు పెట్టి లోపలేసావు కదా, ఒకసారి కాదా ఇంకో రెండోసారి మూడోసారి వస్తా, నువ్వేం చేసుకుంటావు, ఎన్నిసార్లు వేసుకుంటావు, లోపల వేసుకోమని చెప్పి చెప్పగలిగాడు. కాబట్టి నష్టం అంటే అరెస్ట్ అనేది, అరెస్టు ద్వారా వచ్చినటువంటి కష్టం, మనోవేదన జోగి రమేష్ గారి కుటుంబానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కానీ ఆ కష్టం నష్టం తాత్కాలికమైందే. పౌర్ణమి రోజు గ్రహణం పడితే ఆ నిమిషం 2 నిమిషాల్లో 3 నిమిషాలు 5 నిమిషాల పాటే చీకటి ఉంటుంది, కానీ ఆ గ్రహణం విడంగానే ఎంత గొప్పగా వెలుతురు వస్తుందో ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గానికి జోగి రమేష్ గారికి పట్టిన గ్రహణం పట్టింది, పోయింది. ఇక రాబోయే రోజులంతా కూడా పున్నమే వెలుతురులోనే మన ప్రయాణం ఉంటుందని చెప్పి అనేది ఖచ్చితంగా మీరు ఆ నమ్మకంతోనే మీరు ఉండండి అని చెప్తూ